కొండంత నైవేద్యం పెట్టావా అని ఆలోచనే చేయరు. ఇది కాబట్టి దేన్నైనా కూడా లింగ భావనతో పూజ చేయొచ్చు. సాధకుని యొక్క శ్రమకు తగినటువంటి ఫలితాన్ని ఇచ్చేవాడు శంకరుడే కదా. కాబట్టి లింగాన్ని కానీ లింగం యొక్క వెలను కానీ శ్రద్ధాభక్తులతోటి శివభక్తుడికి సమర్పిస్తే అటువంటి వాడికి కూడా శివపదం వస్తుంది. అంటే శివలింగం కొనుక్కోలేని వాడు ఉన్నాడు, వాడికి శివలింగం కొనుక్కోవడానికి డబ్బిస్తే చాలట. చూడండి, శివలింగం ఇవ్వచ్చు, శివలింగం ఇవ్వడానికి అవకాశం లేదు, డబ్బివ్వు, వాడు కొనుక్కుంటాడు. నిత్యము ఓంకారాన్ని 10,000 జపించిన లేదా 2 సంధ్యల యందు 1000 చొప్పున జపించిన ఆ భక్తుడు శివసాయుధ్యాన్ని తప్పక పొందుతాడు. ఓంకారాన్ని దీర్ఘమైన మకారంతో జపిస్తే మానసిక శుద్ధి కలుగుతుంది. దీర్ఘమైనటువంటి మకారం ఓం, ఇది సమాధి స్థితిలో మానసికంగా ఇతర కాలాలలో ఇతరులకు వినపడని విధంగా చేయాలి. అంటే మనస్సులోనే చేయాలి. బిందు ఉందే అనుస్వారం, నాదములతో కూడినటువంటి ఓంకారం సమాన ప్రణవం అవుతుంది. పంచాక్షరి మంత్రాన్ని నిత్యము 10,000 లేదా 2 సంధ్యల యందు 1000 చొప్పున కనుక జపిస్తే అటువంటి వాడికి శివపదము లభిస్తుంది. గాయత్రి మంత్రాన్ని చేయడంలో అధికారం కలిగినటువంటి వాళ్ళు పంచాక్షరిని మొదటి ఆది యందు ఓంకారంతో కలిపి కనుక జపిస్తే వాళ్ళకి శ్రేష్టం. మంత్రాన్ని ఎప్పుడు గురువు నుండి దీక్షాపూర్వకంగా స్వీకరిస్తేనే ఆ మంత్రం వల్ల సిద్ధి వస్తుంది. సత్యము చేత పవిత్రమైనటువంటి అంతఃకరణం కలిగినటువంటి వాడు, జ్ఞాని అయినటువంటి వాడు మాత్రమే గురువు అవుతాడు. అంతేగాని ఎవడు పడితే వాడు గురువు కాదు. రెండోది, ఏ మంత్రాన్ని గురువు ఉపదేశించాలో ఆ మంత్రంలో సిద్ధిని పొంది ఉండాలి ఆయన. అంటే అక్షర లక్షలు చేసి ఉండాలి. పంచాక్షరిని గాయత్రి మంత్రం అధికారులు నమఃపూర్వకంగా అంటే నమశివాయ, ఇతరులు నమః అంతంగాను శివాయ నమః అనాలి. చూడండి, అంటే ద్విజులు గాయత్రి అంటే యజ్ఞోపవీతం ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ గాయత్రి చెబుతారు. వాళ్ళందరూ నమశివాయ మంత్రం చేయొచ్చు. ఇతరులు శివాయ నమః అనాలి. అలాగే శివాయ గురవే నమః. స్త్రీలు కూడా నమః అంతంగానే జపించాలి. అంటే శివాయ నమః అనాలి స్త్రీలు. బ్రహ్మజ్ఞానులైన స్త్రీలైతే నమః పూర్వకంగా జపించవచ్చు, నమశివాయ అనొచ్చు వాళ్ళు. అయితే బ్రహ్మజ్ఞానం ఉండాలి. 5 కోట్లు జపించిన వారెవరైనా శివుడిలో ఐక్యమైపోతారు. 1, 2, 3, 4 కోట్లు కనుక జపిస్తే క్రమంగా బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ లోకాలను పొందుతారు. ఒక అక్షరాన్ని వేరువేరుగా అక్షర లక్షలు అంటే 5 లక్షలు చేయాలి. అంటే ఒక్కొక్క అక్షరాన్ని 5 లక్షలు, 5 అక్షరాలను కలిపితే 25 లక్షలు జపిస్తే వాడికి కైలాస ప్రాప్తి కలుగుతుంది. అనంతకోటి మంత్రాలు ఉన్నాయి. ఒక అక్షరం మొదలుగా 9,999 అక్షరాలు కలిగినటువంటి మంత్రాలు కూడా ఉన్నాయి. ఒకే అక్షరం గల మంత్రాలను 1 కోటి జపం చేయాలట. ఏకాక్షరం ఓం అనేది ఏకాక్షర మంత్రం. శివాలయంలో పూల తోటను పెంచిన, ఆలయాన్ని శుభ్రంగా తుడిచిన, కడిగి శుభ్రం చేసిన, చక్కటి రంగవెల్లులతోటి అలంకరించిన శివుడు ప్రసన్నం అవుతాడు. ఇవన్నీ కూడా కాయిక కైంకర్యం. దీనికి నయా పైస ఖర్చు లేదు. రోజు ఆ శివాలయంలో ఉన్నటువంటి ఆ తోటకి నీళ్లు పెట్టవచ్చు, పాదులు తవ్వచ్చు. అలాగే శివాలయాన్ని చక్కగా ఊడ్చి కడిగి ముగ్గులు పెట్టచ్చు. ఇప్పుడు మాకుంది రామాలయం మా బజార్లో. అక్కడ ఉండే స్త్రీలంతా కూడా రోజు వెళ్ళి చిమ్మి ఆవరణ అంతా శుభ్రంగా బాగు చేస్తారు.
అది ఎంతో పుణ్యం. అది కాయిక కైంకర్యం అంటారు, అంటే శరీరంతో చేసేటటువంటి సేవ. అలాగే ఇంకొక అద్భుతమైన విషయం చెబుతున్నాడు. శివాలయం లేనటువంటి ఊళ్ళో పండితుడు నివాసం ఉండకూడదు. అందుకనే ప్రతి ఊళ్ళో శివాలయం ఉండి తీరాలి. మానవ ప్రతిష్ఠితమైతే లింగము నుండి 100 బారల దూరం వరకు, ఋషి లేదా దేవతా ప్రతిష్ఠ క్షేత్రంలో 1000 మూరల వరకు, స్వయంభూ క్షేత్రాలలో 1000 ధనస్సుల దూరం, అంటే 1000 బారలు. అదంతా కూడా పవిత్ర భూమి. ఆ ప్రాంతం అంతా కూడా గ్రామంలో గల బావుల్లోని నీళ్లు పానయోగ్యం కాకపోయినా ఆ గ్రామంలో ఉన్నటువంటి శివాలయంలోని బావి నీరు మధురంగా ఉంటుంది. అదే పవిత్ర భూమి అనే మాటకు సాక్ష్యం. మానవుని యొక్క మరణానంతరం దహనము మొదలగు ఇతర కర్మలను శివక్షేత్రంలో గనక చేస్తే ఆ జీవుడు ముక్తుడవుతాడు. అందుకనే కాశీలో ఆ హరిశ్చంద్ర ఘట్టంలో ఎంతోమందిని తగలబెడుతూ ఉంటారు. కోరికలతో శివార్చన చేస్తే వెంటనే ఫలితం లభిస్తుంది. మరి నిష్కామంగా చేస్తే, కోరికలు లేకుండా చేస్తే జ్ఞానం వస్తుంది. మహామహిమోపేతమైనటువంటి శివక్షేత్రంలో 7 రోజులు, 5 లేదా 3 రోజులు లేదా ఒక్క రాత్రి నివసిస్తే తప్పకుండా శివానుగ్రహం లభిస్తుంది. ప్రతి క్షేత్రం, ఏ క్షేత్రమైనా నిద్ర చేస్తే మంచిది అంటారు. అందువల్ల మీదు మిక్కిలి శివక్షేత్రంలో 7 కానీ 5 కానీ 3 కానీ లేదా కనీసం ఒక్క రాత్రి అయినా సరే నివసిస్తే శివానుగ్రహం కలుగుతుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం అని ఒక రోజుని 3 భాగాలుగా చేస్తాం. ఒక పగల్ని ఉదయం నిత్యకర్మలకి, మధ్యాహ్నం కామ్యకర్మలకి అంటే కోరికలతో చేసే కార్యకలకు, సాయంకాలం శాంతి కర్మలకి తగినటువంటి కాలం. రాత్రి కూడా ఇలాంటి విభాగమే ఉంది. రాత్రి యొక్క మధ్య భాగానికి నిశీధము అని పేరు. నిశీధం అంటే చీకటి. ఆ కాలంలో గనక శివ పూజ చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. కలియుగంలో విశేషించి కర్మచేత ఫలసిద్ధి. మానవుడు ధార్మికమైన ప్రవృత్తి, పాపభీతి కలిగి యథాశక్తిగా పైన చెప్పినటువంటి వాటిల్లో ఏదో ఒకదాన్ని ఆచరిస్తే దాని యొక్క ఫలితం అనంతంగా ఉంటుంది. ఇంతవరకు శ్రద్ధగా వినటువంటి ఋషులు ఆనందపడి మళ్ళీ సూతుణ్ణి ఈ విధంగా అడిగారు. ఓ మహాత్మా, ఓ సూత పౌరాణిక, నీవు యోగులలో శ్రేష్ఠుడివి. మాకు పుణ్యక్షేత్రాల గురించి సంగ్రహంగా చెప్పు. మీదు మిక్కిలి శివక్షేత్రాల గురించి, శివుడి యొక్క ఆగమశాస్త్రాల గురించి కూడా మాకు వివరించు. మానవులందరూ కూడా ఆ క్షేత్రాలను దర్శించి సేవించి ధన్యులవుతారు. వాళ్ళ కోసం అడగట్ల, వాళ్ళు మనందరి కోసం అడుగుతున్నారు. ఇది ఇప్పుడు సూత పౌరాణికుడు తీర్థములు, క్షేత్రములు వీటి గురించి చెబుతున్నాడు. ఓ మునులారా, దుర్గమమైనటువంటి పర్వతాలతోటి, అరణ్యాలతోటి కూడినటువంటి ఈ విశాలమైనటువంటి భూమి శివుడి యొక్క ఆజ్ఞ వల్ల సమస్త ప్రాణులను ధరించి ఉంది. జగన్నాథుడైనటువంటి ఆ పరమేశ్వరుడు లోకానుగ్రహం కోసం ఆయా స్థలాలలో కొన్ని పుణ్యక్షేత్రాలను కల్పించాడు. ఋషులు నివసించడం వల్ల కొన్ని, దేవతల యొక్క అనుగ్రహం వల్ల మరికొన్ని, స్వయంభూ లింగాల ఆవిర్భావం వల్ల కొన్ని, లోకము యొక్క లక్షణార్థం గొప్ప క్షేత్రాలైనవి. పుణ్యక్షేత్రాలలో తీర్థస్నానం మహిమోపేతమైంది. కొన్ని చోట్ల క్షేత్రాలు ఉంటాయి, తీర్థాలు ఉండవు. కొన్ని చోట్ల క్షేత్రము, తీర్థము రెండూ ఉంటాయి. ఇప్పుడు కాశీ ఉంది, అక్కడ విశ్వనాథుడి క్షేత్రం ఉంది, గంగా తీర్థము ఉన్నది. శ్రీశైలం ఉన్నది, అక్కడ క్షేత్రము, కృష్ణానది ఉన్నాయి. అలాగే విజయవాడ అమ్మవారి గుడి ఉంది, దుర్గమ్మ గుడి. ఆ కింద, ఆ కొండ కింద కృష్ణానది ఉంది. కాబట్టి అలా రెండు ఉంటే ఇంకా ఎక్కువ పవర్
పుణ్యక్షేత్రాలలో తీర్థస్నానం చాలా గొప్పది. క్షేత్రం అంటే భూమి యొక్క మహిమ, తీర్థం అంటే జలం యొక్క మహిమ. ముందు తీర్థాలను గురించి చెబుతాను వినండి. సరస్వతీ నది 60 ముఖాలు, అంటే ధారలు. ముఖాలంటే ఇక్కడ ధారలు, లేకపోతే చిన్న చిన్న ఉపనదులు. సరస్వతీ నదికి 60 ఉపనదులు ఉన్నాయి, చిన్న చిన్నవి. హిమవత్ పర్వతంలో పుట్టింది గంగానది. ఆ గంగానది 100 ముఖాలతో ఉంటుంది. దాని తీరంలో కాశీ ఇత్యాది పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. సూర్యుడు మృగశిర నక్షత్రంలో ఉండగా కాశీ నివాసం శ్రేష్టం. గురువు బృహస్పతిలో, అంటే బృహస్పతి గురుడు ఆ మృగరాశిలో గనక ఉంటే అప్పుడు శోణభద్రా నది శ్రేష్టమవుతుంది. అందుకే వాటికి పుష్కరాలు అంటుంటారు. ఆ శోణభద్రా నదికి 10 ముఖాలు ఉన్నాయి. నర్మదా నదికి 24 ముఖాలు ఉన్నాయి. తమసా నదికి 12 ఉన్నాయి. వాల్మీకి మహర్షి తన శిష్యుడైనటువంటి భరద్వాజుడితో స్నానానికి వెళ్ళినటువంటిది తమసా నది. అక్కడే క్రౌంచ పక్షుల్లో ఒక పక్షిని ఒక బోయవాడు కొట్టినటువంటి ప్రదేశం. మా నిషాద ప్రతిష్టాంత్వం అనే శ్లోకం పుట్టింది. రేవా నదికి 10 ముఖాలు, గోదావరికి 21 ముఖాలు, కృష్ణానదికి 18 ముఖాలు, తుంగభద్రా నదికి 10, సువర్ణముఖి నదికి 9 ముఖాలు ఉన్నాయి. 27 ముఖాలు గల కావేరీ నది సహ్యపర్వతంలో పుట్టింది. దాని తీరంలో పవిత్రమైనటువంటి శైవ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. బృహస్పతి, రవి మేషరాశిలో ఉన్నప్పుడు నైమిషారణ్యంలో బదరీలో స్నానం చేయాలి. రవి సింహరాశి యందు, కర్కాటక రాశి యందు ఉన్నప్పుడు సింధు నదిలో కేదార క్షేత్రంలో స్నానం చేయడం ఉత్తమం. భాద్రపద మాసంలో గురువు సింహరాశిలో ఉంటే గోదావరి స్నానం చేయాలి. గురువు రవి కన్యా రాశుల్లో ఉంటే యమునా నది స్నానం చేయాలి. అలాగే శోణా నదిలో స్నానం కూడా మంచిది. ఎప్పుడు? గురువు రవి కన్యా రాశిలో ఉన్నప్పుడు. రవి గురువు వీళ్ళిద్దరూ తులారాశిలో ఉంటే కావేరీ స్నానం గొప్పది. మార్గశిర మాసంలో రవి గురువు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు నర్మదా నదీ స్నానం పుణ్యప్రదం. గురువు రవి ధనురాశిలో ఉండగా సువర్ణముఖరి నదిలో స్నానం గొప్ప ఫలితం ఇస్తుంది. మాఘమాసంలో గురువు మకర రాశిలో ఉండగా గంగా స్నానం, గురువు రవి మీనరాశిలో ఉండగా కృష్ణానదిలో స్నానం మహాపుణ్యప్రదాలని మన ఋషులు చెప్పినటువంటి మాట. అలాగే తామ్రపర్ణి, వేగవతి నదీ తీరాలలో స్వర్గలోక ఫలాన్ని ఇచ్చేటటువంటి దివ్యమైన క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. మానవులు ఎప్పుడు కూడా సదాచారం, సద్వృత్తం అంటే చక్కటి ప్రవర్తన, సద్భావన కలిగి దయాళువై ఉండాలి. పుణ్యక్షేత్రాలలో, పుణ్యతీర్థాలలో, నదీ సంగమ ప్రదేశాలలో, నదీ తీరాల యందు, గిరి శిఖరాల మీద, అరణ్యాలలో, వనముల యందు పరమేశ్వర విలాసం తాండవమాడుతూ ఉంటుంది. అందుకని అటువంటి చోట్లకు వెళ్ళాలి. అందుకని అక్కడ చేసినటువంటి పుణ్యం వృద్ధి పొందుతుంది. అలాగే పాపం కూడా. పుణ్యం ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మనోవాక్కాయ కర్మల చేసినటువంటి పాపాన్ని కూడా హరించేస్తుంది. అంటే మనస్సుతోట, వాక్కుతోటి, బుద్ధితోటి, కర్మతోటి చేసే పాపాలన్నీ పోగొడుతుంది. అన్నింటికంటే మనస్సుతో చేసిన పాపం వజ్రలేపంలాగా కల్పాంతం వరకు వెంటాడుతూ ఉంటుంది. అందుకని మనస్సును పవిత్రంగా ఉంచుకోవాలి. మానసిక పాపం ఎక్కువ పాపం. వజ్రంతో పోల్చాడు దాన్ని. అది అభేద్యం, అంటే పోగొట్టలేడెవడు. అయితే అటువంటి పాపం కూడా ధ్యానం వల్ల మాత్రం పోతుందన్న.
అంటే భగవంతుడి యొక్క నామాన్ని ధ్యానించటం. మరొక దారి లేదు. వాక్కుతో చేసిన పాపం జపం వల్ల పోతుంది, శరీరంతో చేసిన పాపం తపస్సు వల్ల పోతుంది, డబ్బుతో చేసిన పాపం దానం చేయడం వల్ల పోతుంది. ఈ ప్రాయశ్చిత్త కృత్యాలన్నీ కూడా తీవ్రమైనటువంటి పశ్చాత్తాపంతో చేయాలి. అంతేగాని ఆదివారం వెళ్ళి పాపాలు గడుక్కొని సోమవారం నుంచి మళ్ళీ పాపాలు మొదలుపెట్టే వాళ్ళలాగా మనం ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి మనలో పశ్చాత్తాపం కలిగింది అంటే ఆ పాపం మళ్ళీ చేయకూడదు. అంటే పశ్చాత్తాపం వల్ల సగం పాపం. అలాగే ఆ పాప కృత్యాన్ని ఎప్పుడూ చేయనందువల్ల మిగతా పాపం కూడా పోతుంది. ఇది జ్ఞానదృష్టి కలిగినటువంటి మహర్షులు చెప్పినటువంటి మాట. పశ్చాత్తాపం వల్ల సగం పోతుంది. ఇక మళ్ళీ ఆ పాపం చెయ్యను అనేటువంటి సంకల్పం చేసి చెయ్యకుండా ఉంటే మిగిలిన సగం పాపం కూడా తీసేస్తాడు భగవంతుడు. పుణ్యపాపాలు రెండింటికి బీజాంశం, వృద్ధ్యంశం, భోగాంశం అనేటువంటి 3 భాగాలు ఉంటాయి. మొట్టమొదట పాపానికి బీజం అంటే అంకురం, రెండోది వృద్ధి పొందటం, మూడోది ఆ పాపాన్ని భోగించటం, అనుభవించటం. బీజాంశం జ్ఞానం వల్ల, వృద్ధ్యంశం పైన చెప్పిన విధంగా, భోగాంశం ఆ పాపాన్ని అనుభవించడం వల్ల నశించిపోతుంది. కాబట్టి పాపం పోవాలి అంటే ఆ పాపాన్ని అనుభవించాలి. మరి పాపం అనుభవించేటప్పుడు ఇప్పుడు ఈ తీర్థ స్నానాలు, ఈ పుణ్యక్షేత్ర దర్శనం ఎందుకు అంటే ఆ పాపము యొక్క తీవ్రత, ఆ శిక్ష తీవ్రత తగ్గుతుంది. నువ్వు తేలిగ్గా ఆ యొక్క పనిని చేయగలుగుతావు, ఆ పాపాన్ని నశింపజేయగలుగుతావు. అందుకనే పెద్దవాళ్ళు ఏమంటారు, చెయ్యి పోవాల్సిన చోట గోరు మాత్రం పోగొడతాట పరమాత్మ. ఎందుకని? ఆయన నమ్ముకున్నావు కదా, ఆయన నామాన్ని జపించావుగా, ఆయన యొక్క పుణ్యక్షేత్రాలన్నీ దర్శించావుగా, అందువల్ల ఆయన అట్లా చేస్తాడు. కానీ పాపం పాపమే, అనుభవించి తీరాల్సిందే. కాకపోతే దాని యొక్క తీవ్రత తగ్గిస్తాడు. ఇది పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల, తీర్థాలలో స్నానం చేయటం వల్ల, దేవతల యొక్క ఆరాధన వల్ల, మహాత్ములను దర్శించటం వల్ల, మహాత్ములకి సేవ చేయటం వల్ల పాపము యొక్క బీజాంశం, వృద్ధ్యంశం కూడా నశించిపోతాయి. అయితే భోగాంశం మాత్రం అనుభవించడం వల్ల మాత్రమే నశిస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మూడో అంశం ఉందే పాపం, అది అనుభవించాలి. కాబట్టి సుఖాన్ని కోరే మానవుడు పాపాలను చేయకుండా ఉండాలి. ఇక సదాచారము, శౌచము, ధర్మానుష్ఠానం గురించి చెబుతున్నాడు. ఋషులు మళ్ళీ ప్రశ్నిస్తున్నారు, సూత, ఉత్తమ లోకాలను ఇచ్చేటటువంటి సదాచారాన్ని గురించి మాకు చెప్పు. అలాగే స్వర్గ నరకాదులను సంప్రాప్తింపజేసే ధర్మాధర్మాలను గురించి కూడా మాకు వివరంగా చెప్పు అని అడిగారు. అప్పుడు సూతుడు, ఓ ఋషులారా, ముందుగా బ్రాహ్మణుల యొక్క విధుల గురించి చెబుతాను వినండి. విధులన్నీ కూడా ఎక్కువగా బ్రాహ్మణులకే చెప్పబడ్డాయి. ఎందుకని? బ్రాహ్మణులు భగవంతుడి యొక్క ముఖం నుంచి వచ్చారు. రెండోది, వాళ్ళు వేదాధ్యయనం చేయాలి, యజ్ఞాలు తాము చేయాలి, చేయించాలి, ఇతరులకు వేదాన్ని నేర్పించాలి. కాబట్టి దానం చేయాలి, దానాన్ని పట్టుకోవాలి. ఈ 6 పనులు బ్రాహ్మణులకు ఉన్నాయి. మరి బ్రాహ్మణుడు గనక సదాచారంతో లేకపోతే ఆ కింద ఉన్న వర్గం అంతా నాశనం అయిపోతుంది. అందుకని బ్రాహ్మణుల గురించి చెప్తాడు. సదాచారం కలిగినటువంటి విద్వాంసుడు బ్రాహ్మణుడు అని, వేదాచారయుతుడిని విప్రుడని, ఈ రెండిట్లో ఏదో ఒక గుణం కలిగిన వాడు ద్విజుడని చెప్పబడతారు అన్నాడు. అంటే సదాచారం ఉన్నవాడిని బ్రాహ్మణుడు అంటారు, వేదాచారయుతుడిని అయితే విప్రుడు అంటారు. ఈ రెండిట్లో ఏదో ఒక గుణం ఉంటే వాడిని ద్విజుడు అంటారు, రెండో జన్మ పొందినవాడు. ఎప్పుడు? ఉపనయన సంస్కారంతో. రాజసేవ వల్ల కానీ, వ్యాపారం వల్ల కానీ, వ్యవసాయం వల్ల కానీ జీవించే బ్రాహ్మణుడు వరుసగా క్షత్రియ, వైశ్య, కర్షక బ్రాహ్మణులని పిలువబడతారు.
రాజుగారికి సేవ చేస్తే క్షత్రియుడవుతాడు, వ్యాపారం అయితే వైశ్యుడవుతాడు, వ్యవసాయం చేస్తే కర్షక బ్రాహ్మణులు అంటారు. ద్రోహబుద్ధి కలిగినటువంటి బ్రాహ్మణుడు దుష్ట బ్రాహ్మణుడు అవుతాడు. భూమిని పరిపాలించేవాడు రాజు, ఇతర రాజవంశీయులు క్షత్రియులు అవుతారు. ధాన్యాదులను అమ్మేవాడు వైశ్యుడు, ఇతర వైశ్య కులస్తులందరూ వణిక్కులు అంటారు. వ్యవసాయం చేసేవాళ్ళు కర్షకులు, ఇతరులు దస్యులు అంటారు. మానవులందరూ కూడా ఉషక్కాలంలో నిద్రలేచి తూర్పు దిక్కుకు తిరిగి పరమేశ్వరుని ధ్యానించాలి. ఆ తర్వాత ఆ రోజు చేయవలసినటువంటి ధర్మాధర్మ కృత్యాలను గురించి ఆలోచించాలి. ఆ తర్వాత ఆదాయ వ్యయాలను గురించి ఆలోచించాలి. నిద్రను విడిచిపెట్టే సమయంలో పద్ధతిని బట్టి మానవుని యొక్క ఆయుర్దాయం, ఆరోగ్యం, మరణం, పాపం, భాగ్యం, వ్యాధి, పుష్టి మరియు శక్తి ఇటువంటి ఫలితాలు కలుగుతాయని గ్రహించాలి. అంటే నిద్ర లేచే సమయాన్ని బట్టి ఉంటుందన్నాడు. రాత్రి యొక్క చివరి జాముకు ఉషస్సు అని పేరు, దానిలో సగభాగానికి సంధి అని పేరు. మానవులందరూ కూడా ఆ సమయంలో నిద్ర లేవాలి. అంటే బ్రాహ్మీ ముహూర్త కాలంలో నిద్ర లేవాలి, సూర్యోదయ పూర్వమే లేవాలి. దంతధావనం చేసేటప్పుడు చూపుడు వేలును ఉపయోగించకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం అందరం బ్రష్లు వాడుతున్నాం కాబట్టి ప్రమాదం లేదు, కానీ చూపుడు వేలు మాత్రం వాడకూడదు పళ్ళు తోముకోవటానికి. జలదేవతలకు నమస్కరించి మంత్రపూర్వకంగా స్నానం చేయాలి. విద్వాంసుడు స్నానకాలంలో దేవపితృ తర్పణాలను చేయాలి. స్నానం చేసి దేవతలకి, పితృదేవతలకి తెల్లటి పంచెను 5 కచ్చలతో కట్టుకోవాలి. సర్వకర్మలయందు సర్వులు ఉత్తరీయాన్ని ధరించాలి. పైన నదులలో కానీ చెరువుల్లో కానీ బట్టలు ఉతకూడదు. అలాగే షాంపూలు గింపులు పెట్టి తలస్నానాలు చేయకూడదు. గట్టు మీద ఉతిక్కి పిండుకోవాలి. ఆ వస్త్రజలం పితృదేవతలకు తృప్తినిస్తుంది. దాన్ని వాసోదకం అంటారు. చూడండి, అందుకనే చూడండి, ఆ కర్మ చేసేటప్పుడు ఆ పితృదేవతల పైన చనిపోయిన వాళ్ళ మీద కప్పినటువంటి వస్త్రం కింద చింపుతాడు బ్రాహ్మణుడు. బద్దె అంటారు దాన్ని. అది మెడలో వేస్తాడు. జంజితో పాటు అది కూడా 12 రోజులు ఉంచుకోవాలి. దాని నుంచి పిండినటువంటి నీటిని వాసోదకం అంటారు. అది పితృదేవతలకి దాహార్తిని తీరుస్తుంది. బ్రాహ్మణుడు జాబాలోపనిషత్తులో ఉన్నటువంటి అగ్నిరితి భస్మం అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరించి భస్మంతో త్రిపుండ్రాన్ని ధరించాలి. అంటే 3 రేఖలు ధరించాలి అడ్డగా. పాప ప్రక్షాళనం కోసం ఆపోహిష్ట అనేటువంటి మంత్రంతో నీటిని శిరస్సు మీద చల్లుకోవాలి. యస్య క్షమాయ అనే మంత్రంతో పాదాల మీద చల్లుకోవాలి. దీనిని సంధ్యాస ప్రోక్షణం అంటారు. అలాగే ఆపోహిష్టేత్యాది మంత్రాలతోటి పాదాన్ని, శిరస్సును, హృదయాన్ని సంప్రోక్షణ చేయాలి. దీనిని మంత్రస్నానం అంటారు. అపవిత్ర స్పర్శ కొద్దిగా కలిగినప్పుడు కానీ, స్వస్థత లేనప్పుడు కానీ, రాజుకి రాష్ట్రానికి భయం కలిగినప్పుడు కానీ, యాత్రలు చేసే సమయంలో కానీ ఈ మంత్రస్నానం చెయ్యాలి. ఉదయం సూర్యశ్చ అను మంత్రంతో, సాయంకాలం అగ్నిశ్చ అనే మంత్రంతో నీటిని తాగి మరలా మంత్రపోక్షణం చేసుకోవాలి. ఉదయం తూర్పు దిక్కుకు, సాయంత్రం పశ్చిమ దిక్కుకు తిరిగి అర్ఘ్యం ఇవ్వాలి. కాలాతిక్రమణం లేకుండా సంధ్యోపాసన చేయాలి. లేకపోతే మళ్ళీ దానికి కూడా ఒక విధి ఉంటుంది. శివుడు, గౌరీదేవి, గుహుడు, విష్ణువు, బ్రహ్మ. గుహుడు అంటే సుబ్రహ్మణ్యుడు, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు మరియు యముడు. ఈ దేవతలను ఉద్దేశించి కార్యసిద్ధి కోసం తర్పణాలను విడిచిపెట్టాలి. ఆ తర్వాత బ్రహ్మార్పణం, ఆచమనం చేయాలి. విద్వాంసుడు తీర్థానికి దక్షిణంగా పవిత్రమైన స్థలంలో స్థిరమైన ఆసనంలో కూర్చొని నిశ్చల మనస్కుడై సర్వదేవతా నమస్కారం చేసి ముందుగా ఓంకారాన్ని, ఆ తర్వాత గాయత్రి మంత్రాన్ని జపించాలి.
ఓంకారాన్ని జపించేటప్పుడు జీవ బ్రహ్మైక్యాన్ని అనుసంధానం విధిగా చేసుకోవాలి. త్రైలోక్య సృష్టికర్తారం స్థితికర్తారమచ్యుతం సంహర్తారం తథా రుద్రం స్వప్రకాశముపాస్మహే జ్ఞానకర్మేంద్రియాణం మనోవృత్తిర్ధియస్తథా భోగమోక్షప్రదే ధర్మే జ్ఞానే చ ప్రేరయేస్తదా. 3 లోకాలను సృష్టించినటువంటి బ్రహ్మదేవుణ్ణి, స్థితికర్త అయినటువంటి విష్ణుమూర్తిని, సంహారకర్త అయినటువంటి రుద్రుణ్ణి ఆత్మప్రకాశ రూపంగా నేను ఉపాసిస్తున్నాను. ఓంకారము మాయ యొక్క జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను, మనోవృత్తులను, ధీవృత్తులను, ధీ అంటే బుద్ధి, ఎల్లప్పుడూ భోగమోక్షములు ఇచ్చి ధర్మమునందు మరియు జ్ఞానమునందు నన్ను ప్రేరేపించుగాక. ఇది పై యొక్క శ్లోకానికి అర్థం. ఈ అర్థం తెలియకపోయినా కేవలం బ్రాహ్మణత్వాన్ని నిలబెట్టుకోవటం కోసమైనా సరే ఓంకారాన్ని జపించి తీరాలి. మూలాధారం మొదలుకొని సహస్రారకం వరకు 6 చక్రాలలో కూడా విద్యేశ్వర, బ్రహ్మ, విష్ణు, ఈశ, జీవాత్మ, పరమాత్మలను ధ్యానించుకోవాలి. సోహం అంటే అది నేనే అనేటువంటి పరబ్రహ్మ బుద్ధితోటి ఆ దేవతలతోటి ఐక్యభావన చేస్తూ గాయత్రి మంత్రాన్ని జపించాలి. ఆ దేవతలను బ్రహ్మరంధ్రంలో దేహానికి బయట కూడా భావన చేయాలి. అనంతకోటి ఉపాధులతో కూడినటువంటి ఈ సృష్టి మహాత్యం నుండి వ్యక్తమైంది. మహాతత్వం, అది మహత్తత్వం అంటారు దాన్ని. ఒక్కొక్క గాయత్రి జపం చేత ఒక్కొక్క శరీరాన్ని అతిక్రమించి జీవుణ్ణి పరమాత్మలో లీనం చేయాలి. ఇదే జపం యొక్క తత్వం. ఈ విధంగా జపం చేసి సూర్యుడికి అభిముఖంగా ఉపస్థానం చెప్పాలి. 12 లక్షల గాయత్రిని జపించిన వాడు పూర్ణమైన బ్రాహ్మణుడు అవుతాడు. బ్రాహ్మణుడు ఈ విధంగా 70 ఏళ్ల వరకు నియమపాలనతోటి జీవించి ఆ మీదట సన్యాసం చేయాలి. 70 ఏళ్ళు, 71వ ఏళ్ళు సన్యాసం. సన్యాసి ఉదయము 12,000 ఓంకార జపం చేయాలి. ఇంకా వేరే ఏమి లేదు సన్యాసికి, కేవలం ఓంకారం మాత్రమే జపించాలి. కోరికలు కలిగిన వాడు తృప్తి కోసమై వేదోక్త కర్మలను చేయాలి. దానికోసం ధన సంపాదన చేయాలి. అయితే కోరికలు లేనివాడికి ధనంతో పని లేదు. బ్రాహ్మణుడు ఎల్లవేళలా ముముక్షువై సర్వదా బ్రహ్మజ్ఞానాన్ని అభ్యసించాలి. ధర్మాచరణం వల్ల ధనం వల్ల భోగాలు లభిస్తాయి. ధార్మికంగా సంపాదించినటువంటి డబ్బుతోటి లభించినటువంటి భోగం చివరికి వైరాగ్యానికి హేతు అవుతుంది. అధర్మంగా ఆర్జించినటువంటి ధనంతో అనుభవించిన భోగాలు రాగానికి, రోగానికి హేతువులవుతాయి. ద్రవ్యం యొక్క ధర్మం దేహధర్మం అని ధర్మం 2 విధాలుగా ఉన్నాయి. ద్రవ్యధర్మం, దేహధర్మం అని 2 ఉన్నాయి. యజ్ఞాదులు ద్రవ్యధర్మాలు, తీర్థస్నానం ఇటువంటివన్నీ దేహధర్మాలు. ధనం వల్ల మళ్ళీ ధనం పుడుతుంది, అంతే కదా. డబ్బు ఉంటేనే డబ్బుతో డబ్బు సంపాదిస్తాం. తపస్సు వల్ల దివ్య రూపం వస్తుంది. నిష్కామ ధర్మాచరణం వల్ల అంతఃకరణం శుద్ధిపడుతుంది. దానివల్ల జ్ఞానం కలిగి తీరుతుందనలో అనుమానం లేదు. అయితే కృతయుగంలో తపస్సు, కలియుగంలో ద్రవ్యధర్మం అంటే దానం చాలా ప్రశస్తమైనవి. కృతయుగంలో ధ్యానం, త్రేతాయుగంలో తపస్సు, ద్వాపరయుగంలో యజ్ఞాలు చేయడం, కలియుగంలో మూర్తి పూజ అంటే విగ్రహారాధన. వీటి వల్ల జ్ఞానం కలుగుతుంది. పుణ్యము, పాపం వీటిని బట్టి సుఖదుఖాలు ఉంటాయి. అధర్మం హింసా రూపంలో, ధర్మం సుఖరూపంలో ఉంటుంది. దుష్ప్రవర్తన వల్ల దుఃఖం వస్తుంది, సత్ప్రవర్తన వల్ల సుఖం కలుగుతుంది. కాబట్టి భోగము, మోక్షము ఈ రెండింటి సిద్ధి కోసం ధర్మాచరణ చేయాలి ప్రతివాడు. కలియుగంలో దానం గొప్పది. విద్య, శీలము, నడవడిక కలిగినటువంటి వాడికి దానం చేయాలి. ఎవడికి పడితే వాడికి ఇవ్వకూడదు. తాగుబోతుకు దానం చేస్తే వాడు తాగి తందనాలు ఆడతాడు, దానివల్ల ఎవడన్నా చంపుతాడు. దానివల్ల ఆ పాపం మనకు చుట్టుకుంటుంది. దానం చేయలేనటువంటి వాడు తపస్సు చేయాలి. తపస్సు వల్ల అక్షయమైనటువంటి సుఖప్రాప్తి లభిస్తుంది.
అది చేయలేకపోతే తీర్థ సేవనం చేయాలి, అంటే తీర్థయాత్రలు. మనుష్యులందరూ కూడా విధి విహితమైనటువంటి కర్మలను చేస్తూ దైన్యానికి తావివ్వకుండా, అంటే తిండికి బట్టకి లోటు రాకుండా, అధికమైనటువంటి శ్రమకు లోను కాకుండా డబ్బు సంపాదన చేయాలి. మానవుడికి సత్పురుషుల యొక్క సాంగత్యం చాలా ముఖ్యం. దాహానికి నీళ్లు, ఆకలికి అన్నం, ఇవి ఉత్తమమైనటువంటి దానాలు. మంచినీళ్ళు అయ్యేవాడికి మంచినీళ్ళు ఇవ్వాలి, ఆకలైన వాడికి అన్నం పెట్టాలి. మానవుడు తన వద్ద ఉన్న ధనాన్ని ధర్మవృద్ధి కోసం భోగభాగాలుగా ఏర్పాటు చేసుకోవాలి. ధర్మభాగంతో నిత్య నైమితిక కామ్యకర్మలన్నీ చేయాలి. వృద్ధి భాగంతో ధనాన్ని మళ్ళీ వృద్ధి చేయాలి, సంపాదించాలి. భోగభాగంతో హితము మితము అయినటువంటి భోగాన్ని మాత్రమే అనుభవించాలి. శరీరానికి హితంగా ఉండాలి, మితంగా ఉండాలి భోగం, లేకపోతే రోగాల పాలవుతుంది శరీరం. అలాగే వ్యవసాయం చేయటం వల్ల వచ్చినటువంటి డబ్బులో 10వ వంతు, వ్యాపారంలో సంపాదించినటువంటి డబ్బులో 6వ భాగం దాన ధర్మాలకు ఖర్చు పెట్టాలి. చూడండి, వ్యవసాయం చేస్తే 10వ వంతే, వ్యాపారం చేస్తే 6వ వంతు ఎక్కువ ఖర్చు పెట్టాలి. బ్రాహ్మణుడు తాను పొందినటువంటి ప్రతి గ్రహంలో, అంటే దానం పట్టుకున్నటువంటి డబ్బులో 4వ వంతుని, అకస్మాత్తుగా లభించిన ధనంలో సగాన్ని దానం చేసేయాలి. అపవిత్రమైన దానాన్ని పట్టుకోకూడదు. పాపిష్టి సొమ్మని తెలిస్తే సముద్రంలో బారేయాలి. వివేక అయినటువంటి వాడు తనకు తెలిసినటువంటి ఇతరుల యొక్క దోషాలను ప్రకటన చేయకూడదు, చెప్పకూడదు ఎవరికి. ఇతరుల యొక్క మనస్సును నొప్పించకూడదు, ఎదుటివారికి కోపం కలిగేటట్టు మాట్లాడకూడదు. బ్రాహ్మణునకు అగ్ని యొక్క ఆరాధన ముఖ్యమైంది. అది చేయలేనటువంటి వాడు జపాన్ని చేయాలి. ఆ జపం కూడా చేయలేకపోతే సూర్య నమస్కారాలు చేయాలి. ఏనాడు కూడా చల్లారనటువంటి అగ్నిని అజస్రం అంటారు, అదే నిత్యాగ్నిహోత్రం అంటారు. బ్రహ్మయజ్ఞ దేవపూజ నిరతులు, అగ్నిపూజ పరాయణులు, గురుపూజారతులు, బ్రాహ్మణులను సత్కరించినటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా స్వర్గలోకంలో భాగస్వాములు అవుతారు అని అద్భుతమైనటువంటి విషయాలని సూత పౌరాణికుడు శౌనకాది మహర్షులకి చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత 3 యజ్ఞాలు, 7 వారాలు, వాటి గురించి, అంటే అగ్నియజ్ఞం, దేవయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, గురుపూజ, బ్రహ్మతృప్తి, వీటన్నింటిని గురించి తర్వాత ప్రశ్నలు అడిగారు ఋషులు. మరి వాటికి సూత పౌరాణికుడు ఏమని జవాబు చెప్పాడో శివానుగ్రహంతో రేపు మీతో ముచ్చటించే ప్రయత్నం చేస్తాను. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.